హాయ్ వ్యూయర్స్, మరిన్ని ఎగ్జైటింగ్ ఆసక్తికర విషయాలతోటి మీ ముందుకు వచ్చేసింది శివతేజ్ ఫ్యాక్ట్స్. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఈఫిల్ టవర్ గురించి గైస్. ఈఫిల్ టవర్ 152 అడుగుల ఎత్తు, దాదాపు 7,000 టన్నుల బరువు, 2.5 ఎకరాల విస్తీర్ణం. 2.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యున్నత కట్టడాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈఫిల్ టవర్ ఇప్పుడు మరొక ఘనతను కూడా పొందింది. తాజ్ మహల్, చైనా వాల్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇలా ప్రపంచంలో ఉన్న అద్భుత కట్టడాల్లో ఎక్కువ మంది పర్యాటకులు అభిమానించే కట్టడంగా పేరు తెచ్చుకుంది మన ఈ ఈఫిల్ టవర్. ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టికెట్ కొనుక్కొని సందర్శించుకునే పట్టడాల్లో ఈఫిల్ టవర్దే మొదటి స్థానం. ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది ఈఫిల్ టవర్ని సందర్శించారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న దీనిని గుస్తావా ఈఫిల్ అనే ఇంజనీర్ నిర్మించాడు. నిర్మాణానికి 2 ఏళ్ల 2 నెలలు పట్టింది. 1889 మార్చి 31న పూర్తి చేశారు. 1930 వరకు ఇదే ప్రపంచంలో ఎత్తైన కట్టడం. దీని నమూనా కోసం 50 మంది ఇంజనీర్లు 5,300 బొమ్మలు వేశారు. 18,000 విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేస్తారు. పూర్తి చేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది. 50 టన్నుల రంగు అవసరమవుతుంది. దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బల్బులు అమర్చారు. 3 అంతస్తులుగా నిర్మించిన దీనిలో 2 రెస్టారెంట్లు, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. దీన్ని పేల్చివేయడానికి 1986లో ఉగ్రవాదులు బాంబు పెట్టారు. అదృష్టవశాత్తు అది పేలలేదు. దీంట్లో సందర్శకులను పైకి తీసుకెళ్ళడానికి లిఫ్ట్లు, తిరిగే దూరాన్ని లెక్కగడితే ఏటా 10 లక్షల కిలోమీటర్లు అవుతుంది. ఈఫిల్ టవర్ చివర నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు మనం చూడవచ్చు. దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి. బలంగా గాలులు వీస్తే టవర్ కాస్త ఊగుతుంది. 1999లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్ల మేర ఈఫిల్ టవర్ ఊగింది. ఈ టవర్ను శుభ్రం చేయడానికి 4 టన్నుల సామాగ్రి కావాలి. డిటర్జెంట్లు 400 లీటర్లు అవసరమవుతాయి. దీని పొడవు వేసవితో పోలిస్తే 3.35 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో 6 అంగుళాలు తక్కువ అవుతుంది. ఇనుము సంకోచ కవచాలే ఇందుకు కారణము. దీని నిర్మాణంలో 25 లక్షల రివిట్లను ఉపయోగించారు. సో ఈఫిల్ టవర్ యొక్క విశేషాలు తెలుసుకున్నాం కదా గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్.